హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్. నేను మీకు కొన్ని రోజులు కిందట ప్రామిస్ చేసినట్టుగా జూన్ 2 నుంచి తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేస్తాం అనుకున్నాం కదా. మరి ఈరోజు జూన్ 2 ఈ రోజు నుంచి మనం తెలంగాణ కరెంట్ అఫైర్స్ మిషన్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ వరకు కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తుంటాం. ఓకే, ఈ సిరీస్ అనేది మనం ఈ ఛానల్లో చేస్తుంటాం అనమాట. రెగ్యులర్గా మనం ఇష్యూస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో మనకి ఎలాగుంటుంది. సో ఇక్కడ మనకి ఏకేఎస్ ఛానల్లో మీరు మిషన్ తెలంగాణ మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఈరోజు డే 1 ఈ మెటీరియల్ అంటే ఈ పీడిఎఫ్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు రేపటి వీడియోలో చెప్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఇన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సరే, మెయిన్గా ఇందులో మనం ఈ వీడియోలో ఒక 15 అవార్డ్స్ ఇంపార్టెంట్వి మనం డిస్కస్ చేస్తుంటాం. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసేది హైదరాబాద్ ల్యాక్ బాంగిల్స్ గెట్స్ ద జిఏ ట్యాగ్. ఇది మనకు ఒక రికగ్నైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాక్ మనకి కుతుబ్ షాహీ కాలం నుంచి కూడా ఇవి చాలా పాపులర్గా ఉన్నాయి. వీటికి జిఏ ట్యాగ్ వచ్చింది. జిఏ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా సరే పర్పెచువల్ అంటే పర్మనెంట్ ఇచ్చేది కాదు. ఎవ్రీ 10 yearsకి ఒకసారి దీన్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి తెలంగాణలో ఎన్ని జిఐ ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ ప్రోడక్ట్కి అయితే కనుక ఇది రెండవది. ఆల్రెడీ మనకి హైదరాబాద్కి సంబంధించినటువంటి హలీం ప్రోడక్ట్కి జిఏ ట్యాగ్ వచ్చింది. ఓకే, ల్యాక్ బ్యాంగిల్స్. మరి ఈ యొక్క అప్లై చేసింది ఎవరు? క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిసాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళు అప్లై చేశారు. ఇది మనకి కుతుబ్ షాహీస్ దగ్గర నుంచి కూడా వచ్చింది. మరి కుతుబ్ షాహీసు షియాసా సున్నీసా ఆన్సర్ చేయాలి మీరే. షియాసా సున్నీసా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇరాన్ ఇరాక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి యొక్క జిఏ ట్యాగ్ రావడం వల్ల మనకి ఈ యొక్క ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి సిమిలర్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీటి యొక్క విశిష్టతనివి కాపాడుకోగలుగుతాయి. హైదరాబాద్ ఆల్రెడీ హలీం ఒకటి వచ్చిందన్న కదా, ఇది హైదరాబాద్ నుంచి సెకండ్ ప్రొడక్ట్. జిఏ ట్యాగ్ వ్యాలిడిటీ ఎన్ని ఇయర్స్ ఉంటుందని చెప్పాను? 10 years వ్యాలిడిటీ ఉంటుంది. జిఏ రిజిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు? మనకి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT వాళ్ళు చూసుకుంటుంటారు. ఏ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మరి జాగ్రఫికల్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఏదైనా యాక్ట్ ఉందా అంటే ఎస్. జాగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించినటువంటి యాక్ట్ ఏంటంటే మనకి గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా యొక్క WTO నిబంధనలు కానీ దాంతోపాటు ట్రిప్స్, ఓకే, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈ నిబంధనలకు అనుగుణంగానే మనకి జిఏ ట్యాక్స్ ఇచ్చుకుంటున్నాం అనమాట. అంటే ప్రపంచం ఉన్నటువంటి ప్రమాణాలు కూడా జిఏ ట్యాక్స్ ఇవ్వడానికి మనకి అనుమతిస్తాయి. మనకి తెలంగాణలో ఉన్నటువంటి జిఏ ట్యాక్స్ 17 అని చెప్పాను కదా, ఈ యొక్క 17 జిఏ ట్యాక్స్ మనకి పోచంపల్లి ఇక్కడ దగ్గర నుంచి యొక్క 17th ల్యాక్ బ్యాంగిల్స్ వరకు కూడా ఇవన్నీ కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి టాపిక్ నెంబర్ 1. సెకండ్ టాపిక్ వచ్చేసింది మనకి పాండవులగుట్ట డిజిగ్నేటెడ్ యాజ్ జియో హెరిటేజ్ సైట్. ఇందులో మీరు ఏం నేర్చుకుంటారంటే పాండవులగుట్ట ఎక్కడుంది, దీని యొక్క విశిష్టత ఏంది, అలానే జియో హెరిటేజ్ సైట్, దాంతోపాటు జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి ట్యాగ్ ఎవరిస్తారు. ఓకే, ఈ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ పాండవులగుట్ట తెలంగాణలోనే ఫస్ట్ జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఇక్కడ రీసెంట్గా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇక్కడ ఒక రకమైనటువంటి ఈ యొక్క జియో హెరిటేజ్ వాక్ను కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కలిసి. ఇది ఉన్నటువంటి డిస్టిక్ ఏంది? భూపాలపల్లి డిస్టిక్ ఆఫ్ తెలంగాణ. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ తెలంగాణలో ఉంది. మనకి జియో హెరిటేజ్ సైట్ అంటే ఏదైనా జాగ్రఫికల్ ఏరియాకి, ఏదైనా భౌగోళిక ప్రాంతానికి ఒక విశిష్టత ఉన్నట్టయితే కనుక దాన్ని మనం జియో హెరిటేజ్ సైట్ అంటాం. మీకు అప్పట్లోనే మీ కరెంట్ అఫైర్స్లో లోనార్ లేక్ అని కూడా చెప్పాను, గుర్తుండి ఉంటుంది మీకు. మరి లోనార్ లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. విచ్ స్టేట్ ఇట్ ఈస్ ప్రజెంట్. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి ఫస్ట్ జియో హెరిటేజ్ సైట్ అని చెప్పాను. అండ్ ఇక్కడ సుమారుగా మీసోలిథిక్ ఏజ్ నుంచి మనకు పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని 3 ఉంటాయి కదా. మీసోలిథిక్ ఏజ్ అంటే సుమారుగా 10,000 BC నుండి 8,000 BC మధ్యలో ఇక్కడ మనుషులు ఆవాసం అంటే నివసించినట్టుగా. అలానే ఇక్కడ మనకి పేలియోలిథిక్ ఏజ్ అంటే అంతకన్నా ముందు నుంచి కూడా ఇక్కడ మనకి దానికి సంబంధించిన కేవ్ పెయింటింగ్స్ కూడా మనకి లభించినాయి అనమాట. ఈ యొక్క హిస్టోరియన్స్ ప్రకారము ఈవెన్ హిమాలయాలు ఏర్పడిన దానికన్నా ముందు నుంచి ఈ యొక్క కేవ్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే ప్రీ హిమాలయన్ టైం అనమాట. హిమాలయాస్ మీకు తెలుసు, మనకి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. హిమాలయాస్ మనకి ఈ యొక్క మనం ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే నేపాల్ లాంటి భూభాగం, చైనా భూభాగం ఏదైతే ఉందో దానికి అటాచ్ అయినప్పుడు ఆ టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్ వల్ల మనకి హిమాలయాస్ వచ్చినాయి. ఇవి మనకి ప్రీ హిమాలయాస్ కన్నా ముందున్నవి అని చెప్పేసి. ఈ రాక్ పెయింటింగ్లో మనకి స్వాస్తికాస్ కానీ, సర్కిల్స్, స్క్వేర్స్, వేరియస్ యానిమల్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. జియో హెరిటేజ్ సైట్ ఇచ్చేది ఎవరని చెప్పాను నేను మీకు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? 1851లో. వీళ్ళకి హెడ్ క్వార్టర్ వచ్చేసి కల్కట్టా. అప్పట్లో ఈ యొక్క కోల్ డిపాజిట్స్ని ఈ యొక్క వెతకడం కోసం అని చెప్పేసి ఈ యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసేసి తెలంగాణ గవర్నమెంట్ విల్ అవార్డ్ గదర్ అవార్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ నంది అవార్డ్స్. నంది అవార్డ్స్ యొక్క పేరు మార్చుతూ గదర్ అవార్డ్స్ని పెడుతున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, గద్దర్కి నివాళులు అర్పిస్తూ. గద్దర్ గారు చనిపోయింది మనకి ఆగస్టు 2023లో చనిపోవడం జరిగింది. మరి గద్దర్ గారి జయంతి ఏదైతే ఉందో జనవరి 31 రోజు, ఆ రోజు దాన్ని కోయిన్సైడ్ చేసుకొని గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఓకే, గద్దర్కు ఉన్నటువంటి జానపద నేపథ్య గాయం కానీ, గద్దర్ గారు మనకి ఒక తెలంగాణ నక్సల్స్ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. ఫోర్త్ వన్ పద్మశ్రీ అవార్డ్స్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ నుంచి మనకి 5 మెంబర్స్కి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చింది. ఈసారి పద్మభూషణ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి, అది మనకు ఆంధ్ర కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేస్తాం. పద్మశ్రీ అవార్డ్స్ మనకి గడ్డం సమ్మయ్య మెయిన్ దేనికోసం వచ్చింది మనకి ఈ యొక్క చిందు యక్షగానం డాన్స్ ఫార్మాట్లో. ఇవి రెండు ఇంపార్టెంట్, నేము అండ్ వాళ్ళ యొక్క ఫార్మాట్. నెక్స్ట్ దాసరి కొండప్ప బుర్ర వీణాకి. నెక్స్ట్ వేలుచారి ఆనంద ఈ యొక్క స్కల్ప్టర్ అనమాట, శిల్పి. అలానే కెతావత్ సోమ్లాల్ తన యొక్క బంజారా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి రైటర్, దాంతోపాటు సింగర్. తన భగవద్గీతాని బంజారా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. కెతావత్ సోమ్లాల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కెతావత్ సోమ్లాల్ గారు దాంతోపాటు రావి నారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా మనకి ఏ విలేజ్, బోలేపల్లి మనకి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి బోలేపల్లికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకటే గ్రామానికి చెందినటువంటి ఇద్దరికి ఈ యొక్క పద్మ అవార్డ్స్ రావడం అనేది కూడా విశేషమని చెప్పొచ్చు. మనకి రావి నారాయణ రెడ్డి గారికి పద్మ విభూషణ్ వచ్చింది పోస్టుమస్ చనిపోయిన తర్వాత 1992లో. రావి నారాయణ రెడ్డి గారు మనకి హైదరాబాద్ లిబరేషన్ విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన విషయం మీకు తెలిసిందే. అలానే కూరెళ్ళ విఠలాచార్య గారికి కూడా మనకి అరౌండ్ 22 బుక్స్ రాయడం జరిగింది. దాంతోపాటు వివిధ రకాలైనటువంటి విలేజ్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేశారు, కాబట్టి తనకు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ విధంగా మనకి టోటల్ 5 మెంబర్స్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఒకటి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలుచారి ఆనంద, కెతావత్ సోమ్లాల్, కూరెళ్ళ విఠలాచార్య, వీళ్ళ 5 మెంబర్స్ కూడా. అండ్ ఈ యొక్క విలేజ్ విశిష్టతను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పివి నరసింహారావు గారికి ఈసారి మనకి భారతరత్న అవార్డు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అండ్ పివి నరసింహారావు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి మనకి ఇండియాకి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు కదా. అండ్ మనకి సౌత్ ఇండియా నుంచి ప్రధానమైనటువంటి మొట్టమొదటి వ్యక్తి. సెకండ్ మనకి హెచ్డి దేవగౌడ, మీకు తెలుసు. పివి నరసింహారావు గారు ఈవెన్ వందే మాతర ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. పివి నరసింహారావు గారితో పాటు ఈసారి భారతరత్న అవార్డు మనకి చరణ్ సింగ్ గారికి, దాంతోపాటు ఎంఎస్ స్వామినాథన్ గారికి, అండ్ ఈవెన్ మనకి ఎల్కే అద్వానీ గారికి అండ్ కర్పూరి ఠాకూర్, వీళ్ళందరికీ కూడా ఈసారి మనకి భారతరత్న అవార్డు ఇచ్చాం. పివి నరసింహారావు గారు మనకి కరీంనగర్లో పుట్టడం జరిగింది 1921లో. పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా 1971 to 73 మధ్యలో పనిచేశారు. ఈ డీటెయిల్స్ మీకు గుర్తుండాలి. ఇంకా అడిషనల్ డీటెయిల్స్ పివి నరసింహారావు గారి యొక్క బయోగ్రఫీ బుక్ పేరు మీకు గుర్తుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సిక్స్త్ వన్ గబ్బిలం రాసింది గుర్రం జాషువా గారు. గబ్బిలంని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినందుకు గాను ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు? ఈ అవార్డు మనకి చిన్నయ్య జంగం అనేటటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గుర్రం జాషువా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, రాసినటువంటి గబ్బిలం అనేటువంటి నావెల్ 1941, ఇది తెలుగులో రాశారు. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది చిన్నయ్య జాషువా, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ట్రాన్స్లేట్ చేసినందుకు కానీ ఇచ్చినటువంటి ప్రైజ్ ఏంది మనకి ఏకే రామానుజన్ బుక్ ప్రైజ్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. గబ్బిలమైనటువంటి దాన్ని ఏంటంటే యాక్చువల్ మనకి పురాణాలలో మేఘ సందేశం ఇట్లాంటి మనకు డిఫరెంట్ బర్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా, దాన్ని నిరసిస్తూ ఈ యొక్క అంటే దళిత్ రైట్స్ని ఉద్దేశిస్తూ ఈ యొక్క గబ్బిలం ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి గబ్బిలం అందరూ కూడా బ్యాడ్ ఒమెన్, బ్యాడ్కి సంకేతంగా చూస్తారు కదా, దాన్ని నేను ఈ యొక్క ఆయుధంగా మలుచుకుంటా అని చెప్పేసి గబ్బిలం అన్న ఈ యొక్క నావెల్ని తీసుకొచ్చారు. సెవెంత్ వన్ సాహిత్య అకాడమీ అవార్డ్స్. డాక్టర్ నాగరాజు సురేంద్ర, తన యొక్క పెన్నేమ్ వచ్చేసేసి ఎలనాగా, తనకి సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి నాగరాజు సురేంద్ర గారికి. నెక్స్ట్ మెయిన్గా తన యొక్క కంట్రిబ్యూషన్ ఏంటంటే గాలిబ్ నాటి కాలం అనేటటువంటి దాన్ని ట్రాన్స్లేషన్లోకి తీసుకొచ్చారనమాట. దీని ఒరిజినల్ నేమ్ ఏంటి? మనకి ఒరిజినల్ నేమ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో చూసినట్టయితే గాలిబ్ ద మ్యాన్ ద టైమ్స్, ఇది ఇంగ్లీష్ అనమాట. గాలిబ్ రాసినటువంటి, గాలిబ్ చాలా పాపులర్ రైటర్, తను రాసినటువంటి ఈ ఇంగ్లీష్ దీన్ని ఇంగ్లీష్ రాసింది ఎవరు? పవన్ కే వర్మ. దీన్ని గాలిబ్ నాటి కాలం అన్న దాంతో తెలుగులో ట్రాన్స్లేట్ తీసుకొచ్చారు. దానికి గాను ఈ యొక్క సాహిత్య నాటక అవార్డు ఇవ్వడం జరిగింది. తన యొక్క పెన్ నేమ్ యొక్క ఎల నాగా, వెరీ ఇంపార్టెంట్. పెన్ నేమ్ ఇట్లాంటివి మనకి ఇంపార్టెంట్.
ఎయిత్ వన్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్ ఫర్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణలో సంబంధించినటువంటి ఒక 5 బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్. జనరల్గా ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే ఏ బిల్డింగ్స్ అయితే కనుక సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తాయో, దాంతోపాటు ఈ యొక్క ఏ బిల్డింగ్స్ అయితే కనుక ఎస్థెటిక్ సెన్స్ అంటే ఈ యొక్క బ్యూటిఫుల్గా ఉంటే వాటికి ఇట్లాంటివి ఇస్తారనమాట ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఆ 5 బిల్డింగ్స్ ఏంటి, ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినండి. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫ్ తెలంగాణ పోలీస్, రెనోడ్ యాదాద్రి టెంపుల్ అండ్ ముజంజాహి మార్కెట్. ఈ యొక్క వీటికి యొక్క అవార్డ్స్ వచ్చాయి. 9th వన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ 2023. మనకి సౌత్ ఇండియా కేటగిరీలో మనకి ఈ యొక్క మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీస్ తెలంగాణ నుంచి వచ్చాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ సౌత్ కేటగిరీలో సిద్దిపేట్, గుండ్లపోచంపల్లి అండ్ నిజాంపేట్ వీటికి అవార్డ్స్ ఇచ్చాయి. కాకపోతే ఇవి ఒక్కొక్క పాపులేషన్ కేటగిరీలో. సిద్దిపేట వచ్చేసి మనకి 50,000 to 1 lakh పాపులేషన్ కేటగిరీ, గుండ్లపోచంపల్లి less than 1 lakh పాపులేషన్ కేటగిరీ, నిజాంపేట్ 25 to 50,000 పాపులేషన్ కేటగిరీ. ఈ పాపులేషన్ కేటగిరీలో వీటికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సంగీత నాటక అకాడమీ. సంగీత నాటక అకాడమీ మనకి హైదరాబాద్కు చెందినటువంటి మంజులా రామస్వామి గారికి సంగీత నాటక అకాడమీ అవార్డు ప్రాధాన్యం చేయడం జరిగింది. తను భరతనాట్యంకి సంబంధించినటువంటి డాన్సర్ అనమాట. భరతనాట్యం అనేది మనకు మన భారతదేశంలో ప్రభుత్వం చేత గుర్తింపబడినటువంటి ఒక క్లాసికల్ డ్యాన్స్. మరి ఓవరాల్గా మన భారతదేశంలో ఎన్ని క్లాసికల్ డ్యాన్సులు గుర్తింపబడినాయి మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, తన యొక్క ఫాదర్ కూడా మనకి ఒక విఎస్ రామమూర్తి గారు కూడా ఫేమస్ భరతనాట్యం డాన్సర్. తనకు హైదరాబాద్లో యొక్క డ్యాన్స్ అకాడమీ కూడా ఉంది, ఇన్స్టిట్యూట్, దాని పేరు శ్రీరామ నాటక నికేతన్. శ్రీరామ నాటక నికేతన్ యొక్క అకాడమీ కూడా ఉంది. తన యొక్క అవార్డుని ప్రెసిడెంట్ గారి చేతిపైనగా ఈ యొక్క అవార్డు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 11th వన్ GWMC గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏషియా పసిఫిక్ శానిటేషన్ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది ఈసారి ఫర్ గుడ్ శానిటేషన్ ప్రాక్టీస్. గుడ్ శానిటేషన్ ప్రాక్టీస్ అంటే ఏవే ఉంటాయి ఇందులో మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ ద వేస్ట్ సెగ్రిగేషన్ స్టేషన్స్ అంటే తడి చెత్త పొడి చెత్త ఇట్లాంటి వేరు చేయడం, ఇట్లాంటివి చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6.2 దీని వైపుగా వీళ్ళు కృషి చేసినందుకు గాను వరంగల్కి అవార్డు ఇచ్చారనమాట. ఈ అవార్డు ఎక్కడ ప్రాధాన్యం చేస్తారు మీకు, యువు చైనాలో ఈ యొక్క అవార్డు ఇస్తారు. నెక్స్ట్ 12th వన్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్. ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళు త్వరగా సాల్వ్ చేసినందుకు గాను, దాంతోపాటు బెస్ట్ పీపుల్ ఫ్రెండ్లీగా ఉన్నందుకు గాను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి ఇండియాలోని ద బెస్ట్ పోలీస్ స్టేషన్గా అవార్డు రావడం జరిగింది 2023కి. 13th వన్ ఇన్ ద బెల్లీ ఆఫ్ టైగర్. తెలుగు డైరెక్టర్ తీసినటువంటి సిద్ధార్థ జట్ల తీసినటువంటి బెల్లీ ఆఫ్ ఎ టైగర్, దీనికి 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఇచ్చారనమాట. బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు రావడం జరిగింది. 14th వన్ దాశరథి అవార్డ్స్. ఈసారి దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2023ని మనకి పాపులర్ సాంస్క్రిట్ అండ్ ఆంధ్ర పోయేట్ శతవాదని ఆయాచితం నటేశ్వర శర్మ. ఓకే, శతవాదని అయాచితం నటేశ్వర శర్మ గారికి ఇవ్వడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్య గారు చాలా పాపులర్ పోయేట్ మనకు తెలిసినటువంటిది. తన యొక్క పాపులర్ టైటిల్స్ ఏంటంటే దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క పాపులర్ టైటిల్స్ అభ్యుదయ కవి, దాంతోపాటు మనకి కళాప్రపూర్ణ. ఓకే, కళాప్రపూర్ణ దాంతోపాటు అభ్యుదయ కవి, ఇవి రెండు మనకి దాశరథి గారికి ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పేర్లు. 15th వన్ తెలంగాణకు సంబంధించినటువంటి 15 years ఓల్డ్ కూచిపూడి డాన్సర్ లక్ష్మీప్రియకి ప్రైమ్ మినిస్టర్ బాల పురస్కార్ అవార్డు రావడం జరిగింది. ఎవరైనా సరే చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ ఎస్పెషల్లీ బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఉన్న వాళ్ళకి 5 to 18 మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క బాల పురస్కార అవార్డు ఇస్తుంటారు. తను ఈ యొక్క డాన్స్ ఏంటి అని అడగవచ్చు, ఏ ఫామ్ అని చెప్పేసి కూచిపూడి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీకు. తను వరంగల్ చెందినటువంటి అమ్మాయి లక్ష్మీ ప్రియ. 16th వన్ NIT వరంగల్ అవార్డెడ్ 5G యూస్ కేస్ ల్యాబ్. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం మన భారతదేశంలో 5G టెక్నాలజీ పైన రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం కోసం చెప్పేసి వివిధ ప్రదేశాలలో ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో NIT వరంగల్కి యొక్క 5G యూస్ కేస్ ల్యాబ్ని గ్రాంట్ చేయడం జరిగింది. దీన్ని అలొకేట్ చేసింది ఎవరు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ మనకి 5G రిలేటెడ్ ఏవైనా సరే టెక్నాలజీస్ అండ్ రిలేటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారు. సో దట్ ఆ 5G టెక్నాలజీ ద్వారా మనం సోషో ఎకనామిక్ సెక్టార్స్లో ఎలాంటి మార్పు తీసుకురావచ్చు, అంటే సామాజిక పరమైనటువంటి మార్పుని ఎలా తీసుకురావచ్చు మనం టెక్నాలజీ ద్వారా అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. 17th వన్ తిరియానీ విలేజ్ సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. యాక్చువల్ మనకి ఇంతకుముందు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉండేవి, ఇప్పుడు ఆస్పిరేషనల్ బ్లాక్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కొన్ని పారామీటర్స్, ఆ పారామీటర్స్ ఏవైతే కనుక ఫుల్ఫిల్ చేస్తాయో వాటిని మనం వీళ్ళు ఆస్పిరేషనల్ బ్లాక్గా డిక్లేర్ చేస్తారు.
తిర్యాని మండలానికి సంబంధించినటువంటి యొక్క తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్లో ఉన్నటువంటి తిర్యాని మండలాన్ని యొక్క ఆస్పిరేషన్ బ్లాక్గా అవార్డు ఇచ్చారు. సెకండ్ పొజిషన్ లేదంటే మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్లోని కౌశాంబి డిస్టిక్లోని కౌశాంబి బ్లాక్ సెకండ్ ప్లేస్ వచ్చింది. వీళ్ళకి అవార్డ్స్ మనకి అంటే ఈ యొక్క ఆస్పిరేషనల్ బ్లాక్ అన్న ప్రోగ్రామ్ని 7th January 2023 లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గానే మీకు ఇందాక చెప్పినట్టు సిటిజన్కు ఉన్నటువంటి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇండియా మొత్తం 500 బ్లాక్స్ మొత్తం మీద మనకి 329 డిస్ట్రిక్ట్స్ అండ్ 27 స్టేట్స్ కవర్ అవుతాయి. ఈ 500 బ్లాక్స్ అనేది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నెక్స్ట్ 18th one సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ ఫర్ కూచిపూడి కపుల్ రాజా అండ్ రాధారెడ్డి. రాధారెడ్డి వీళ్ళిద్దరు కూడా మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ అంటే ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనమాట. ఎవరైతే ఒక ఆర్ట్స్ లేదా లిటరేచర్ ఈ ఫీల్డ్లో ఎవరైతే ఎక్సెప్షనల్ లైఫ్ టైం కంట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి ఒక ఫెలోషిప్ ఇస్తారు. ఇండియా మొత్తం మీద ఓన్లీ 7 ఎమినెంట్ ఆర్టిస్ట్కి మాత్రమే వీళ్ళకి యొక్క అవార్డు ఇచ్చారు. ఇందులో మన తెలంగాణకు సంబంధించినటువంటి కూచిపూడి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. కూచిపూడి డాన్సింగ్ కపుల్ రాజా దాంతోపాటు రాధారెడ్డి వీళ్ళకి ఇవ్వడం జరిగింది 2022 అండ్ 2023 గాను. మొత్తం ఓవరాల్గా సంగీత నాటక అకాడమీ వచ్చేసి 94 ఇచ్చారు. అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఫెలోషిప్ అవార్డ్స్ మాత్రం ఓన్లీ 7 ఎమినెంట్ ఆర్టిస్ట్కి ఇచ్చారు. ఇందులో మనకి క్యాష్ ప్రైజ్ వచ్చేసి 3 lakhs rupees అలాంగ్ విత్ మనకి తామరపత్ర వివిధ రకాలైనటువంటి అవార్డ్స్ ఇస్తారనమాట. ఇది మనకి 1952లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఓన్లీ మనకి ఈ యొక్క సంగీత నాటక అకాడమీ యొక్క రేర్ రికగ్నైజేషన్ కాబట్టి ఓన్లీ అప్ టు ఒక ఇయర్ ఇచ్చేది ఉంటే కనుక మ్యాక్సిమం 40 ఆర్టిస్ట్కి మాత్రమే ఇస్తుంటారు. 40 యాదాద్రి టెంపుల్ రిసీవ్డ్ BOG సర్టిఫికేషన్ ఫ్రమ్ FSSAI. మీకు తెలుసు యాక్చువల్లీ FSSAI అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ డిసైడ్ చేసేటువంటి ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే కనుక టెంపుల్స్ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ సేఫ్టీ ప్రమాణాలు పాటించినటువంటి ఆ యొక్క రిలీజియస్ ప్లేసెస్ టెంపుల్స్కి వీళ్ళు యొక్క సర్టిఫికేషన్ ఇస్తారనమాట. అంటే సర్టిఫికేషన్ దేనికి సంబంధించింది, అక్కడ ఉన్నటువంటి హైజెనిక్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే చాలా పరిశుభ్రంగా ఫుడ్ ఉంటుందని చెప్పేసి మన యాదాద్రి టెంపుల్కి ఈ యొక్క BHOG సర్టిఫికేట్ రావడం జరిగింది FSSAI వాళ్ళ దగ్గర నుంచి. BHOG స్టాండ్స్ ఫర్ ఇక్కడ మనకి బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్. బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్. ఓకే, హైజెనిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డు ఇస్తారనమాట. అదర్ టెంపుల్స్ తెలంగాణలో ఇంకా ఈ టెంపుల్ కాకుండా ఇంకే టెంపుల్కి వచ్చింది మనకి శ్రీ విద్యా సరస్వతి శని టెంపుల్ వరంగల్ వీళ్ళకి కూడా ఈ యొక్క సర్టిఫికేషన్ ఇచ్చారు రీసెంట్గా. నెక్స్ట్ 20th one కాళోజీ నారాయణరావు లిటరరీ అవార్డ్స్ 2023. మరి కాళోజీ నారాయణరావు లిటరరీ అవార్డ్స్ 2023 ఈసారి మనకి ఎవరికి ఇచ్చారంటే హిస్టారియన్ అండ్ సింగర్ జయరాజ్ గారికి ఇవ్వడం జరిగింది. మరి కాళోజీ నారాయణరావు గారి యొక్క అవార్డ్స్ మనం ఎప్పుడు ఇస్తున్నాం, తన యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మనకి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. కాళోజీ నారాయణరావు గారు మనకి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కూడా. మరి కాళోజీ నారాయణరావు గారి గురించి మనకి తెలంగాణ ఉద్యమంలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చదువుతాం. ఈ అవార్డు మనకి ఎవ్రీ ఇయర్ మనకి కాళోజీ నారాయణరావు గారి యొక్క బర్త్ యానివర్సరీ రోజైనటువంటి 9th September రోజు మనం ఈ అవార్డు ఇస్తుంటాం. కాళోజీ నారాయణరావు గారి యొక్క జ్ఞాపకార్థం మనం తెలంగాణలో హెల్త్ యూనివర్సిటీ కూడా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు మనం తన యొక్క బర్త్ యానివర్సరీ రోజు మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అని కూడా మనం ఫాలో అవుతున్నాం. ఇప్పటివరకు యొక్క కాళోజీ నారాయణరావు గారి యొక్క లిటరరీ అవార్డు ఏదైతే కనుక ఈ గ్రహీతలు ఎవరంటే ఇప్పుడు 2023లో శ్రీ జయరాజ్, 2022లో రామోజు హరగోపాల్, 2021లో పెన్నా శివరామకృష్ణన్, 2020 రామచంద్రమౌళి, 2019 కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 2018 అంపశయ్య నవీన్, వెరీ వెరీ పాపులర్ అంపశయ్య నవీన్ గారు మనకి ఆథర్, 2017 రావులపాటి సీతారాం, గోరెటి వెంకన్న, ఫస్ట్ అవార్డు గ్రహీత అమ్మా వేణుగోపాల్ వీళ్ళ యొక్క అవార్డు యొక్క గ్రహీతలు. ఇది మనకు ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని రికగ్నైజేషన్ ఫస్ట్ 3లో, దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డ్స్ని మనం డిస్కస్ చేసాం ఓవరాల్గా. ఐ హోప్ ఈ యొక్క కొత్త ఇనిషియేటివ్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీరు ఈ యొక్క మన మిషన్ తెలంగాణలో భాగంగా మనం ఏమైనా డిస్కస్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక మీరు సజెషన్స్ అండ్ కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.